ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్గేట్ వద్ద ప్రమాదం. కారుపై బోల్తా పడిన ట్యాంకర్ లారీ ట్యాంకర్ కింద ఇరుక్కుపోయింది. కారులో ఎంతమంది ఉన్నారు అనేది పరిశీలిస్తున్నారు పోలీసులు. కారుపై పడిన ట్యాంకర్ తొలగించేందుకు చర్యలు చేపట్టారు టోల్ ప్లాజా అలాగే పోలీస్ సిబ్బంది. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ప్రమాదం జరిగింది. కారుపై బోల్తా పడింది ట్యాంకర్ లారీ. ట్యాంకర్ కింద ఇరుక్కున్న కారు. అయితే కారులో ఎంతమంది ఉన్నారనేది పరిశీలిస్తున్నారు పోలీసులు. కారుపై పడిన ట్యాంకర్ ని తొలగించే చర్యలను చేపట్టారు టోల్ ప్లాజా సిబ్బంది అలాగే పోలీసులు. బలి అంతులేదు చూస్తాను తెలియదు అండి ఎవరు తెలియదు. రైట్, కీసర టోల్ గేట్ దగ్గర జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. BMW కారు మీద లారీ ట్యాంకర్ బోల్తా పడడం జరిగింది. కారు మొత్తం నుజ్జు అనేట్లుగా తెలుస్తోంది. ఘటన ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర జరిగింది. అయితే ఆ లారీ ట్యాంకర్ ని తీయడానికి అక్కడ క్రేన్ కూడా అక్కడ ఏర్పాటు చేసి దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారుపై భారీ ట్యాంకర్ పడింది. దీంతో కారు నుజ్జు ట్యాంకర్ కింద ఇరుక్కుని అయితే ఆ కారులో ఎంతమంది ఉన్నారు అనేది పరిశీలిస్తున్నారు పోలీసులు. కారుపై పడిన ట్యాంకర్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు టోల్ ప్లాజా సిబ్బంది అలాగే పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా కేసర చెక్ పోస్ట్ దగ్గర కొద్దిసేపటి క్రితమే ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కారు టోల్ గేట్ దగ్గర టోల్ చెల్లించడానికి ఆగిన పరిస్థితుల నేపథ్యంలో అదే సమయంలో వెనుకగా వచ్చినటువంటి కాంక్రీట్ మిక్సర్ ట్యాంకర్ ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ కి సంబంధించిన డివైడర్ ని ఢీకొట్టి ఈ కారు మీద కూడా బోల్తా పడిన పరిస్థితి. దీంతో కారు మొత్తం కూడా ట్యాంకర్ కింద పూర్తిగా నుజ్జుగా అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా సిబ్బందితో పాటు స్థానిక నందిగామ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్రేన్ ను కూడా అక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. క్రేన్ సహాయంతో ప్రస్తుతం ఏదైతే రెడీమిక్స్ ట్యాంకర్ ఉంటుందో దాన్ని అక్కడ నుంచి తొలగించే ప్రక్రియ చర్యలు అయితే చేపట్టడం కూడా జరిగింది. అయితే కారులో ఎంతమంది ఉన్నారు అనే అంశానికి సంబంధించి ఇంతవరకు క్లారిటీ రాలేదు. కారు మొత్తం కూడా ట్యాంకర్ కిందే ఇరుక్కుపోవడంతో ట్యాంకర్ ని ఆ కారు మీద నుంచి తీసిన తర్వాత మాత్రమే కారులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చనిపోయారా, ప్రాణాలతో ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సహాయక చర్యలు అయితే టోల్ ప్లాజా దగ్గర కొనసాగుతా ఉన్నాయి. అయితే మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడం వల్ల ఆ రెడీమిక్స్ ట్యాంకర్ అనేది బోల్తా పడిందా లేదా మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రమాదానికి కారణమైనటువంటి ట్యాంకర్ కి సంబంధించిన డ్రైవర్ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. సుమారు అరగంట క్రితం ప్రమాదం జరిగిన నేపథ్యంలో అరగంట నుంచి కూడా ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. రెండు వాహనాలు కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి మార్గంలోనే జరిగాయి. రెండు కూడా టోల్ ప్లాజా దగ్గరే ఏదైతే కేసర టోల్ ప్లాజా దగ్గర టోల్ చెల్లించడానికి ఆగిన సమయంలోనే ప్రమాదం కూడా జరగడంతో ఎంతమంది ఈ ఘటనలో బతికున్నారు లేకపోతే కారులో గాయపడ్డారా, చనిపోయారా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ వాహనాన్ని లారీని తొలగించిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడికి ఎవరికైనా ఏమైనా అయిందా అనే విషయం అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్షయ, శ్రీకాంత్, అంటే
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా వెళ్తున్నా ప్రమాదం జరిగినప్పుడు మనం ఏం చేయలేం అన్నదానికి ఇదే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు టోల్ ప్లాజా దగ్గర టోల్ కట్టడానికి ఆగరు, ప్రతి ఒక్కరు కూడా ఆగుతూ ఉంటారు. అయితే ఈ అనుకోని ఘటనని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమే. కాకపోతే వాహనం అదుపు తప్పిని జరిగినట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే టోల్ ప్లాజా దగ్గర 4-5 గేట్లు కూడా ఉంటాయి. ఏ వాహనంకి ఆ వాహనం ఒక దారిలో టోల్ ప్లాజాకి సంబంధించి చెల్లించే దాంట్లో ఒక రూట్ లో బిజీ ఉంటే ఇంకో రూట్ లో వాహనం వెళ్ళటానికి కూడా 4-5 గేట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ సమయంలోనే ఏదైతే ప్రమాదానికి గురైన కారు ఉందో BMW కారు, ఆ కారు ముందు ఒకే ఒక్క వాహనం టోల్ ప్లాజాలో టోల్ చెల్లిస్తున్న సమయంలోనే ఈ ట్యాంకర్ వచ్చి కూడా కారు మీద కూడా పడిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ ప్రమాదాన్ని ఊహించే సమయం కూడా లేదు. సెకండ్ల వ్యవధిలోనే కారు మీద ట్యాంకర్ బోల్తా పడిన పరిస్థితి. అదే సమయంలో కారు కూడా వెనక నుంచి ఆ ట్యాంకర్ వచ్చేదాన్ని గుర్తించినప్పటికీ కూడా ఇరువైపులా కూడా బారికేడింగ్ నిర్మాణం జరుగుంటుంది కాబట్టి వాహనాన్ని వెనక్కి తీసే పరిస్థితి కూడా లేనట్టుగా అయితే అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ను కూడా ఒకవైపున పోలీసు అధికారులు తీస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి సంబంధించిన కారణాలతో పాటు దీనికి మధ్యలో జరిగిందా, లేకపోతే మితిమీరిన వేగంతో నడపడం వల్ల వాహనం అదుపు తప్పిందా, అదేవిధంగా బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయి, అన్ని అంశాల మీద విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా కారులో ఎవరు ఇరుక్కున్నారు వాళ్ళు అసలు ప్రాణాలతో ఉండి వాళ్ళని కాపాడే ప్రయత్నాన్ని కూడా మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అధికారులు ప్రస్తుతం సహాయక చర్యలు చేపడతా ఉన్నారు. అది నార్మల్ లారీ కాకుండా రెడీమిక్స్ కి సంబంధించిన ట్యాంకర్ కావడంతో దాన్ని అక్కడ నుంచి తొలగించడం కూడా కొంత ఇబ్బందికరంగా పోలీసులకు మారినట్టుగా మనకి తెలుస్తా ఉంది. సుమారు అరగంట నుంచి కూడా వాహనాన్ని లారీని కారు మీద నుంచి అక్కడ తొలగించే చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రథమంగా ముందు ఆ ట్యాంకర్ ని తొలగించి కారులో ఇరుక్కున్న వాళ్ళని కాపాడేందుకైతే ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ చర్యలు చేపట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. శ్రీకాంత్, మన విజువల్లో చూస్తున్నాం కారు మొత్తానికి నేలకి అతుక్కుపోయింది. అంటే అందులో ఉన్న వ్యక్తుల పరిస్థితి అంటే బతికే ఛాన్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అలాగే ప్రమాదం జరిగి అరగంట కావస్తోంది, ఇప్పటి వరకు కూడా దాన్ని ఇంకా తొలగించే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు కదా? అంటే ఖచ్చితంగా కూడా ఆ కారులో ఎంతమంది ఉన్నారు అనేది స్పష్టత లేనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు తీవ్రంగా గాయపడి ఉండొచ్చు, లేదా దాని తీవ్రతకి చనిపోయి ఉండొచ్చు కూడా అని కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. కానీ అసలు ఎంతమంది ఉన్నారనే దాని మీద ముందు పోలీసులు అయితే ఈ సహాయక చర్యలు చేపట్టినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. గాయపడిన వాళ్ళు ఉంటే కనుక వెంటనే వాళ్ళని అక్కడ నుండి తరలించడానికి అంబులెన్స్లు కూడా సిద్ధం చేశారు. అరగంట సమయం పట్టడానికి కూడా ప్రధానంగా ట్యాంకర్ కావడంతో దాన్ని పూర్తి స్థాయిలో తొలగించడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. వెంటనే కూడా పోలీసులు స్పందించి క్రేన్ కూడా ఘటనా స్థలానికి తీసుకొచ్చి దాన్ని తొలగించే పని చేపట్టారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా కారులో ఉన్న వాళ్ళని కాపాడేందుకే ప్రస్తుతం పోలీసు సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ట్యాంకర్ బోల్తా పడిన తర్వాత కూడా ఆ కారులో ఎవరైతే నుజ్జునుజ్జైన కారులో కూడా ఉన్న వాళ్ళని తీయటానికి ఏదైనా అవకాశం ఉంటుందని కూడా పోలీసులు కానీ అటు వెంటనే అక్కడే ఉన్నటువంటి టోల్ ప్లాజా సిబ్బంది కానీ ప్రయత్నించినా కూడా ఎటువంటి అవకాశం లేదు. పూర్తిగా కారు మొత్తం కూడా ట్యాంకర్ కింద నుజ్జు అయిపోయి దానికి ఇరుక్కుపోయిన నేపథ్యంలో అసలు ఎటువంటి అవకాశం లేకపోవడంతోనే ఇంకా ట్యాంకర్ ని తొలగించడమే ఏకైక మార్గంగా ఉండటంతో ప్రస్తుతం దాన్ని తొలగిస్తా ఉన్నారు. అందులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఉంటే వాళ్ళని కాపాడడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అక్షయ, అంటే శ్రీకాంత్, ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర ప్రతి దగ్గర సీసీ కెమెరా ఉంటుంది కదా, సో ఆ విజువల్స్ ఏమైనా దొరికాయా? అప్పుడు ఆ విజువల్ బట్టి కార్లో ఎంతమంది ఉన్నారనే విషయం కూడా తెలియొచ్చు కదా? అవును, కాకపోతే ప్రస్తుతం వాళ్ళని ఆ ట్యాంకర్ ను తొలగించడాన్నే ప్రధానంగా అయితే అధికారులు ప్రాధాన్యతగా తీసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించడం అనేది కేసు దర్యాప్తులో భాగంగా చేపడతారు. కానీ ప్రస్తుతం కారులో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రాణాలతో ఉంటే వాళ్ళని కాపాడాలి కాబట్టి ప్రస్తుతం ఆ ట్యాంకర్ ని తొలగించడానికి సంబంధించిన చర్యల మీదే ఫోకస్ పెట్టినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అందులో భాగంగానే అటు టోల్ ప్లాజా సిబ్బంది కానీ ఇటు పోలీసులు కానీ ఆ క్రేన్ తో ఏదైతే బోల్తా పడిన ట్యాంకర్ ఉందో దాన్ని తొలగించడం మీద ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత ప్రమాదం ఎలా జరిగింది అంశం మీద క్లారిటీ రావాలంటే కనుక అది సీసీటీవీ ఫుటేజ్ లోనే నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ముందు ఎవరైనా ప్రాణాలతో ఉండి క్షతగాత్రులుగా ఉంటే వాళ్ళని ఆసుపత్రికి తరలించడం, ఆ తర్వాత విచారణలో భాగంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించి ప్రమాదానికి ఆ డ్రైవర్ చెప్పే సమాధానాలు కానీ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నటువంటి దృశ్యాలు కానీ మొత్తం బేరేజ్ వేసుకొని కేసులో ఈ ఘటనకి కారణాలు కూడా పోలీసులు గుర్తించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొదటి ప్రాధాన్యతగా మాత్రం వాళ్ళని తొలగించడం మీదే వాళ్ళని
కాపాడే అంశం, ఎవరైనా కొంచెం కొనూపిరితో ఉన్నా కూడా వాళ్ళని హాస్పిటల్కి తరలించే అంశం మీద ప్రస్తుతం పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అక్షయ్, శ్రీకాంత్, కీసర టోల్ గేట్ దగ్గర సిచ్యువేషన్ ఏంటంటే వాహనాల రద్దీ ఏమైనా ఉందా? ట్రాఫిక్ జామ్ అయిందా? అంటే ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే బోల్తా పడిన గేట్ ఉంటుందో దాని పక్కన ఉన్నటువంటి మిగతా గేట్లను కూడా ఓపెన్ చేసి ప్రస్తుతం వాహనాలను అయితే మళ్లిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోకుండా, వాహనాలు అక్కడ నిలిచిపోకుండా టోల్ గేట్ దగ్గర మొత్తం అక్కడ 10కి పైగా గేట్లు కూడా ఉన్న నేపథ్యంలో అవసరమైతే మిగతా గేట్లను కూడా ఓపెన్ చేసి వాహనాలు రాకపోకల్ని హైదరాబాద్ వైపు మళ్లించడానికి అయితే అధికారులు చర్యలు చేపట్టినట్టుగైతే మనకు తెలుస్తోంది. కేవలం 2 గేట్ల దగ్గర ఈ ప్రమాదానికి సంబంధించిన తీవ్రత కూడా ఉన్న నేపథ్యంలో అది కూడా ఒక 20 నిమిషాల నుంచి అరగంట లోపుగా వాహనాన్ని తొలగిస్తే కనుక పూర్తి స్థాయిలో కేసర టోల్ గేట్ దగ్గర ఎటువంటి రద్దీ నెలకొనకుండా ఉండటానికి కూడా చర్యలు అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది కానీ పోలీసులు కానీ చేపట్టినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన కొద్దిసేపు మాత్రం టోల్ గేట్ దగ్గర వాహనాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వేరే గేట్ల దగ్గర నుంచి వాహనాలను ముందుకి అనుమతించడంతో ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నటువంటి గేట్ల దగ్గర మాత్రమే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది కూడా ఒక అరగంట లోపుగా పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అక్షయ, అలాగే ఆ ట్యాంకర్ వివరాలు ఏమైనా తెలుసాయా శ్రీకాంత్? యజమాని ఎవరు, ట్యాంకర్ ఎవరికి సంబంధించింది అనే విషయం? అంటే ఘటనకి విచారణ ఇంకా ప్రారంభించలేదు. తొలుత ఈ కారుకి సంబంధించిన వివరాలు, అది తెలంగాణ రిజిస్ట్రేషన్ పేరుతో ఉన్నటువంటి BMW కారు 6662 గా అయితే నెంబర్ ను కూడా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి లోపల ఉన్న వాళ్ళని అడిగే ప్రయత్నం, లేకపోతే ఈ ఆన్లైన్ లో కూడా దానికి సంబంధించిన వివరాలు సేకరించబోతా ఉన్నారు. ఇక ప్రమాదానికి గురైన లారీకి సంబంధించి కూడా ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్టుగైతే ప్రాథమికంగా గుర్తించారు. డ్రైవర్ కూడా పోలీసుల అదుపులోనే ఉండటంతో అతనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ప్రమాదానికి గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికి సంబంధించిన సహాయక చర్యలు మాత్రమే కొనసాగుతా ఉన్నాయి. ఆ తర్వాతే ఈ వాహనానికి సంబంధించిన యజమాని కానీ డ్రైవర్ కానీ ప్రమాదానికి గురైన వాళ్ళకి సంబంధించిన వివరాలు కానీ పూర్తి స్థాయిలో తెలిసిన తర్వాతే దానికి సంబంధించిన విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. అవసరమైతే విజయవాడ ఆసుపత్రికి కూడా కారులో ఎవరైనా ఎక్కువ మంది ఉంటే కనుక వాళ్ళు కాపాడటానికి ఉన్న అనే అవకాశాన్ని అయితే ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్న పోలీసులు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకి కేసర టోల్ ప్లాజా దగ్గర అయితే ఉంది. అక్షయ, అలాగే శ్రీకాంత్, అది టీఎస్ రిజిస్ట్రేషన్ కలిగినటువంటి BMW కారుగా తెలుస్తోంది. కారు అయితే పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా ఓనర్ ఎవరు, ఈ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? అలాగే ఎంత టైం పట్టొచ్చు? ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఒక 40 మినిట్స్ అవుతుంది ప్రమాదం జరిగి. అంటే ఈ ప్రమాదానికి గురైన కారుకు సంబంధించిన వివరాలు కానీ అదేవిధంగా ఏదైతే బోల్తా పడిన ట్యాంకర్ ఉందో దానికి సంబంధించిన వివరాలను ఆల్రెడీ పోలీసులు సేకరించే పనిలోనే ఉన్నారు. కాకపోతే ప్రమాదంలో ఎవరైతే కారులో ఇరుక్కున్నారో వాళ్ళకి సంబంధించి బయటకు తీయటాన్ని వాళ్ళు ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవడంతో ప్రస్తుతం దానికి సంబంధించిన సహాయక చర్యలే చేపట్టడం జరిగింది. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ కి కారు వెళ్తుంది కాబట్టి విజయవాడలో వీళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉన్నారనే అంశం మీద కూడా పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత కారులో ఉన్న వాళ్ళు ఎవరైనా సమాచారం ఇస్తే గనక వాళ్ళకి అటు బంధువులకు కానీ ఎవరికైనా సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. సుమారు 40 నిమిషాల నుంచి 50 నిమిషాల క్రితమే ప్రమాదం జరిగింది కాబట్టి మరొక 20 నుంచి అరగంట సమయంలోగా ఆ ట్యాంకర్ ని తొలగించే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ట్యాంకర్ ని కారు మీద నుంచి తొలగిస్తే గనక అక్కడ నుంచి కారును కూడా పక్కకు తీస్తే లోపల ఎంతమంది ఉన్నారో వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో, క్షతగాత్రులు అయితే వాళ్ళని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించడమే. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అటు అంబులెన్సులతో పాటు స్థానిక ఆసుపత్రి వైద్యులతో కూడా పోలీసులు మాట్లాడడం కూడా జరిగింది. ప్రధానంగా సహాయక చర్యల మీద ఫోకస్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. టోల్ ప్లాజా దగ్గర కూడా వాహనాలు నిలిచిపోకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో ఘటనకు సంబంధించి కారణాలు గుర్తించడానికి CCTV ఫుటేజ్ ను కూడా మరోవైపున అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. మొత్తంగా అయితే ఆ కారులో ఇరుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎంతమందికి వైద్యం అందించాలి, ఈ ప్రధాన అంశాల మీద ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించి అక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అక్షయ, శ్రీకాంత్, అక్కడ అంటే ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది చూసే ఉంటారు కదా, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? అంటే ప్రస్తుతానికైతే దాని మీద ఎవరు వెనక నుండి ఏదైతే టోల్ ప్లాజా దగ్గర టోల్ చెల్లించడానికి వాహనం ఆగింది ఆ సమయంలోనే వెనక నుంచి ఈ ట్యాంకర్ వచ్చి మితిమీరిన వేగంతో పక్కనే ఉన్నటువంటి డివైడర్ ని ఢీకొట్టి అదుపు తప్పి ఆ తర్వాత రైట్ సైడ్ ఉన్నటువంటి కారు మీద బోల్తా పడింది. ఈ అంశాన్ని అందరూ గుర్తించారు. టోల్ ప్లాజాలో టోల్ వసూలు చేసే సిబ్బంది కూడా ఇదే విషయాన్ని కూడా
గుర్తించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఘటన జరిగిన సమయంలో కూడా టోల్ ప్లాజా సిబ్బంది నుంచి కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ వాహనాన్ని బయటకు తీసే అంశం మీద ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి స్థానికంగా ఆ సమయంలో టోల్ వసూలు చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నప్పటికీ ఘటన జరిగిన అంశం కంటే ఘటనలో గాయపడిన వాళ్ళు క్షతగాత్రులు కానీ వాళ్ళని కాపాడే అంశమే ఇప్పుడు ప్రధానం కాబట్టి పోలీసులు దానికి సంబంధించి మాత్రమే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. అవసరమైతే స్థానిక సిఐ గాని అదేవిధంగా ఏసీపీ కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో ఘటనకు కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే గాయపడిన వారిని కానీ ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఒకవైపున సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఈ అంశం మీద వివరాలు కూడా సేకరిస్తున్నారు. సీసీటీవీలు కూడా ఇదే విజయవాడ నుంచి వెళ్లేటప్పుడు మొదటి చెక్ పోస్ట్, తర్వాత చిల్లకల్లు దగ్గర రెండో చెక్ పోస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ చెక్ పోస్ట్ విషయంలోనే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కానీ మార్గ మధ్యలో ఏమన్నా సీసీటీవీ ఫుటేజ్ల్లో కూడా ఎంతమంది ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఇబ్రహీంపట్నం ఆ పరిసర ప్రాంతాల పోలీసులకు కూడా సమాచారం అందించినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది.